విశాఖలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు, కుకింగ్ హెల్పర్లు, వాచ్మెన్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. గత 5 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పీజీఆర్ఎస్ ద్వారా విశాఖ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి మరిన్ని వివరాలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆయాలు, వాచ్మెన్లు, కుకింగ్ హెల్పర్స్కు వాటి సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అయితే పెద్ద ఎత్తున సిబ్బంది అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే దీర్ఘకాలికంగా కొన్ని 3 నెలల నుంచి పైగా వేతనాలు ప్రభుత్వం చెల్లించడం లేదని, చెల్లించిన ఏదైతే వేతనాలు కూడా సరిపోవడం లేదని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే కార్మికులు అయితే మహిళలు, ఆయాలు, కుకింగ్ హెల్పర్స్ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ క్రమంలో వారితో ఏదైతే ఈ సమస్యలకు ప్రధాన ఉద్దేశము ఏంటని అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. అది ప్రధాన సమస్యల మీద, ఏ సమస్యల మీద ఈరోజు మీరు నిరసన కార్యక్రమం చేపడుతున్నారండి? ప్రధానంగా అయితే ఈ కార్మికులకి గత 5 నెలలుగా జీతాలు చెల్లించటం లేదు. మిడ్ డే మీల్ వాళ్ళకి 2 నెలలు, వాచ్మెన్లకి 8 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు, ఆయాలకు 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా సెలవుల్లో వాళ్ళకి పని చేయించుకొని కూడా సగం జీతమే ఇస్తున్నారు ఆయాలకి. మిడ్ డే మీల్ వాళ్ళకి అసలు జీతమే ఉండదు. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ కానీ, పిఎఫ్ హక్కు కానీ, లేకపోతే నెలకు ఒక రోజు సెలవు దినం కానీ ఏమీ లేదు. వాళ్ళకి ఇస్తున్న జీతాలు కనీస వేతనాల చట్టాన్ని అమలుపరచకుండా కేవలం 6,000, 3,000 జీతాలను ఇస్తూ ఉన్నారు. అంటే రోజుకు 200 మాత్రమే ఇస్తున్నారు. అవి కూడా 5 నెలలుగా ఇప్పటి వరకు వాళ్ళకి చెల్లించలేదు. అంతేకాకుండా హెడ్ మాస్టర్ల యొక్క బెదిరింపులు, అక్కడ ఉన్నటువంటి విపరీతమైన పని భారము, వాళ్ళకి ఏమాత్రం కూడా కనీసమైనటువంటి వెసులుబాటు లేకుండా విపరీతంగా పని భారాన్ని పెంచేసి ఈరోజు చాకరీ చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్మికులకి వాళ్ళ కనీస వేతనాలు చెల్లించాలి, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ హక్కు కల్పించాలి, జీతాలను సక్రమంగా ఇవ్వాలి ప్రతి నెల అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 5 నెలలుగా ఇవ్వవలసిన 6,000 జీతాలు కూడా ఇవ్వనట్లయితే వాళ్ళు ఏ విధంగా ఈరోజు వాళ్ళ బ్రతుకు వెళ్ళదీస్తూ మీకు చాకరీ చేయాలి? స్కూల్లో 3-4 సార్లు టాయిలెట్లు కడగాలి, రూమ్స్ అన్నీ ఓడవాలి, గ్రౌండ్ ఓడవాలి, అన్నీ కూడా తడిబట్టలు పెట్టాలి. చాలా పెద్ద పని చేయడం అనేది జరుగుతుంది. మిడ్ డే మీల్ వాళ్ళు సిలిండర్ వాళ్లే కొని, వాళ్లే గుడ్లు ఉడకబెట్టి జావలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. ఆ గుడ్లు డబ్బులు ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. కాబట్టి సిలిండర్లు కూడా కనీసము యాజమాన్యం సప్లై చేయకుండా కార్మికుల మీద భారాన్ని వేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం అంతా పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది స్కూళ్లలో పనిచేస్తున్న కార్మికులందరి పరిస్థితి దుర్భరంగా ఉంది. దాదాపు ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 5 నెలలుగా జీతాలు రాకపోయినప్పటికీ కూడా మేము బిల్లులు పెట్టాము, మా పని అయిపోయిందనే ధోరణితో ఈరోజు డిఈఓలు, ఇక్కడ ఎంఈఓలు అందరూ ఉంటున్నారు. ఎందుకు జీతాలు పడలేదు అని పైకి ఫోన్లు చేసి కనుక్కోవడం కానీ, వాళ్ళకి జీతాలు పడే విధంగా చేయడం కానీ అనేటువంటి కనీస కృషి వాళ్ళు చేయడం లేదు. ఇక్కడంతా కూడా వెట్టి చాకరీ జరుగుతుంది అనేసి నేను మీకు చెప్తూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కార్మికులకు తక్షణమే ఈరోజు ఈ 5 నెలల జీతాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో చెల్లించాలి, వాళ్ళ జీతాలు పెంచాలి, పని భారాన్ని తగ్గించాలి అని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ధర్నాన్ని చేపట్టడం జరిగింది. విశాఖ వ్యాప్తంగా ఆయాలు, కుకింగ్ హెల్పర్స్ ఎంతమంది ఉన్నారు? లేదు, అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్కి మీరు వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారు? అందజేయలే. ఇంకా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడానికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి జీవీఎంసీలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా దాదాపుగా ప్రతి స్కూల్లో 2 ఆయాలు, ఒక్కొక్క చోట 3-4 మిడ్ డే మీల్ వర్కర్సు, అందరూ వేల మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి కూడా ఈరోజు ఇంత దయనీయంగా ఉంది. అక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ సమస్యలను పట్టించుకునే వాళ్ళు లేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ పాఠశాల నుంచి వచ్చారు? ఏంటి మీ సమస్య? బర్మా కాలనీ నుంచి వచ్చాను సార్. నా పేరు దుర్గా. నేను ప్రైమరీ స్కూల్లో చేస్తున్నాను. 300 జనానికి నొక్కదాన్ని ఆయాని. ఈ రోజుకి 4 సార్లు బాత్రూమ్ కడగాలి. ఇచ్చిన 6,000 కూడా 6 నెలల వరకు కూడా వేయటం లేదు. హెచ్ఎంని అడిగినా వీళ్ళకి మేడం చెప్పినట్టు ఎవరికి ఇచ్చినా కూడా మా బట్టుకు మేము పెట్టేస్తున్నాం అంటున్నారు. తప్పకుండా ఎటు నుంచి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. భోజనం ఆయాలు ఉంటారు, 3,000 ఇస్తారు. వాళ్ళే సిలిండర్ పెట్టుకోవాలి, వాళ్ళే అన్నీ చేసుకోవాలి. వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారు. అందులో మళ్ళీ ఒక 5-10 మంది ఎక్కువైతే అందులో ఒక ఆయను కూడా తీసేస్తామని అంటున్నారు. చాలా ఘోరంగా అయితే ఉంది సార్. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ప్రస్తుతానికి వేతనాలు ఎన్ని నెలల నుంచి రావటం లేదు. ప్రస్తుతానికి ప్రతి నెల జీతం ఎంత ఇస్తున్నారు? మీరు ఎంత వేతనాలు పెంచాలని మీరు కోరుతున్నారు? మాకైతే 6,000 ఇస్తున్నారండి నెలకి. ఆ 6,000 కూడా కరెక్ట్గా ఇవ్వరు. మాకు ఓన్లీ బాత్రూమ్స్ కానీ పెట్టుకున్నారు. బాత్రూమ్స్ కానీ పెట్టేసి రూములు తుడిపిస్తారు. 24 పనులు అప్పు చెప్పారు ఇప్పుడు మాకు.
ఇప్పుడు 24 పనులు, కిటికీలు తొడాలంట, ఇంకా కబోర్డులు తొలపాలంట, ఆఫీస్ రూములు తొలపాలంట, పట్టులు తొలపాలంట, అన్నీ చేయాలంటండి. ఇచ్చిన 6,000కి ఒంట్లో బాగోపోయినా కూడా వెళ్ళాలి. ఒకవేళ మనం సెలవు పెట్టుకున్నామంటే ఎవరినైనా మనుషుని పెట్టమంటున్నారు. బాగోపోయినా కూడా మనుషుని పెట్టుకొనే మీరు ఉండండి, మాతో మీ సెలవు ఇవ్వమని అంటున్నారు. మాకేంటంటే మాకు జీతాలు పెంచాలి, మాకు జీతాలు కరెక్ట్గా వేయాలి. మాకు పిఎఫ్ పిఎస్ఏ అవి మాకు ఉండాలి. మేము గొడ్లాగా పొద్దున్న 8ంటికి వెళ్ళిపోతాం. వాళ్ళ టీచర్లు ఎప్పుడు వెళ్తే అప్పుడే 6 అవుతుంది, 7 అవుతుంది. వాళ్ళు 8ంటి దాకా ఉన్నా 8ంటి దాకా మేము ఉండాలి. 24 బాత్రూమ్స్ 4 సార్లు కడగమంటారు. 8 గంటలకు ఒకసారి, 11 గంటలకు ఒకసారి, 1:30కి ఒకసారి, 3 గంటలకు ఒకసారి. అలా కడగమని ఎప్పుడైనా ఒంట్లో బాగోపోతే కడగకపోతే ఎందుకు కడగలేదని సీరియస్ అవుతారు హెచ్ఎంలు. మా డిమాండ్ మాకు జీతాలు పెరగాలండి, జీతాలు పెరగాలి, నెలలకి వేసేయాలండి. ఆ పని భారం మెయిన్, మాకు పని భారం, మాకు ఏ పని అప్పచెప్పారో ఆ పనే మేము చేయాలండి. అది మాకేం బాత్రూమ్స్ అని పెట్టుకున్నారో ఆ బాత్రూమ్ పనే మేము చేయాలి, ఇంకా వేరే పని మేము చేయకూడదు. మేము కోరుకునేది అదేనండి. ఏదైతే విశాఖ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు, అదేవిధంగా కుకింగ్ హెల్పర్స్, వాచ్మెన్లు కూడా పనిభారం తగ్గించి ఏదైతే ఇప్పటివరకు ఇస్తున్న 6,000 రూపాయల జీతాన్ని, ఆ వేతనాన్ని కూడా పెంచి ప్రతి నెల సక్రమంగా పనేటట్లు పనిభారం తగ్గేటట్లుగా చేయాలని కూడా కోరుతున్నామని, దీనిపై కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా వినతిపూర్వకంగా వినతిపత్రం అందజేసినట్లు కూడా చెప్తున్నారు. లేని పక్షంలో కూడా భవిష్యత్ కాలంలోని నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని కూడా వైపు అయితే ఆయాలు, కుకింగ్ హెల్పర్స్ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క భవిష్యత్ కాలంలో మా సమస్యలు పరిష్కరించకపోతే ముందు ఆందోళన కూడా ఉధృతం చేస్తామని కూడా ఆయాలు, వర్కర్స్ యూనిట్ చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.